వాళ్ళ భాగస్సు పొంది తీరడానికి కృపా భాగ్యం దేవుడు మనందరికీ కల్పించి తీరినందుకు దేవునికి ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఆరాధనకు అదే రీతిగా దేవుని యొక్క సమాజములు ఏ రీతి కలిగిన వారు పాలభాగస్థులై ఉండి తీరాలి అన్న విషయాన్ని దేవుడు ప్రస్తావించినట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. ఒక విషయం ఎప్పుడు దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి, అందరికీ దేవుని యొక్క సమాజంలో ఆహ్వానం ఉంది, కానీ అందులో దేవుడు ఎన్నుకున్న వారు చాలా తక్కువ మంది. ఆహ్వానం అందుకే దేవుని యొక్క సంఘం లోపలికి సమాజం లోపలికి అందరికీ ఆహ్వానం ఉంది. కొందరు మాత్రమే దాంట్లో నిలకడత్వం కలిగి ఉండగలిగి తీరేది. ఆ 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివినప్పుడు ఎట్లాంటి వారు ఆరాధనలో లేకపోతే సమాజంలో ఉండకూడదు అన్న ప్రస్తావన అక్కడ రాయబడినట్టుగా మనకి కనబడుతుంది. దాని 1వ వచనం చదివినప్పుడు మనం చూడొచ్చు, శారీరకంగా అంగవైకల్యం కలిగిన వాడు, లేకపోతే సంతాన భాగ్యం పొందలేని, లేకపోతే పిల్లలు కనలేని ప్రక్రియలో ఉన్నవారు దేవుని యొక్క సమాజంలో రాలేరు. వారు దేవుని యొక్క సమాజానికి పనికి రాని వారు. అర్థం చేసుకుని తీరాలి. దాని అర్థం నీ మూలంగా ఆత్మీయంగా ఎవడో ఒకటి జన్మింపబడి తీరాలి. ఆత్మీయ కొట్టురాయితనం ఉన్నవాడు సంఘానికి సమాజానికి దేనికి పనికిరాడు. మరి నువ్వు సంపాదించలేదంటే ఆ కుట్రాయితనంతో ఉన్నామంటే ఈ పగటి వేళ దానికి విడుదల పొందుకు తీరడానికి ఉపవాసం చేస్తావా, ఎదురుగా నిలబడతావా, స్వార్థ చెప్తావా, ఏం చేస్తావా, నువ్వే చేసుకు తీరాలి. అందుకే బైబిల్ ప్రత్యేకంగా ప్రస్తావనించి తీరుతున్నది. ఆత్మీయంగా నీకు సంతాన భాగ్యము దైవంగా జన్మనిచ్చి తీరాలి. 2025వ సంవత్సరము ముగించి తీరడానికి ఇంకా 4 రోజులు మాత్రమే. నీ మూలంగా ఆత్మీయంగా ఎందరూ జన్మించారు, నువ్వు ఎందరికి జన్మనిచ్చి తీరగలిగావు. లేక నువ్వు నపుంసక బతుకులు ఆత్మీయ నపుంసకంతో ఉన్నావా, లేకపోతే ఆత్మీయతలో సంతానం కనలేని దౌర్భాగ్య స్థితిగతిలో ఉన్నావా అన్నది ఒకసారి పరిశోధించుకు తీరాలి. అని అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం చదివినప్పుడు యూతోపియా దేశం నుంచి చెందిన ఒక నపుంసకుడు ఆయన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘములో పాదభాగస్థను వహించుకు తీరేందుకు ఉన్న భాగ్య తరగతి కలిసి వచ్చినట్టుగా బైబిల్ ప్రస్తావించింది. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలుగా అందరూ దేవుని యొక్క సమాజంలో ఏం చేయొచ్చు, అంగత్వం పొందుకు తీరొచ్చు. అందుకే దేవుడు ఇథియోపియా దేశానికి చెందిన ఆ గొప్ప వ్యక్తి నపుంసకుడైన సంతాన భాగ్యం ఆయన మూలంగా కలగకపోయినా దేవుడు ఆయనను ప్రేమించి తీరినందుకు దేవుడు ఆయనని సంఘం లోపల ఏం చేసుకు తీరారు, చేర్చుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించుతున్నది. ఆయనను చేర్చుకు తీరడానికి దేవుడు ఫిలిప్పీకి చెప్పిన దైవ సేవకుడను దేవుడు ఉపయోగించి తీరినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధించి తీరుతున్నది. ఫిలిప్పు చేసిన పరిచయం, ఫిలిప్పు గురించి బైబిల్ చెప్పేది ఆయన ఒక స్వార్థికుడు. తనకు ఆడపిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు, 4 కూడా ప్రవక్తలే. ఆత్మీకుల ఇంట్లో దారిద్ర్యులు పుట్టరు, ఆత్మీకుల ఇంట్లో ఆత్మీకులే పుడతారు. మరి నువ్వు ఆత్మీయతలో ఉండి నీ ఇంట్లో దారిద్ర్యత శరీర పిల్లలు పుడుతున్నారు అని అర్థం నువ్వు విచారణ నీ ఆత్మీయత ఎక్కడ లోపలికి వచ్చి తీరింది. అలాగే ఫిలిప్పీలకు ఒక స్వార్థికుడు కాబట్టి తన పిల్లలు కూడా ఆత్మీయ పరివేశంలో ప్రవచనాలు చెప్పి ఇతరులకు విడుదల పరిచి తీరేందుగా, ఇతరులకి దేవుని యొక్క సందేశం బోధించి తీరేందుగా ఉన్న ప్రణాళికలు ఆత్మీయతలో కొందరిని జన్మనిచ్చి తీరి ఆత్మీయతలో కొందరిని బలపరిచి తీరేందుగా ప్రక్రియలో జీవించినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అలాగే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో చెప్పుచున్నది, ఏం చేయకూడదు, అట్లాంటి వారు దేవుని యొక్క సమాజంలో ఏం చేయకూడదు, రాకూడదు అన్న రీతిగా ప్రస్తావించుతున్నది. రెండోదిగా మనం చదవగలిగితే 2వ వాక్యములో పరిశుద్ధ వివాహానికి ఎన్నిక లేని వారు దేవుని యొక్క సమాజంలో ఏం చేయలేరు, రాదు. ఒకసారి 2వ వాక్యం చదవండి, తెలుగులో పదం ఒకసారి నాకు కావాలి. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. 2వ వాక్యం, 1వ వాక్యం, గాయమునందిన ప్రశ్నములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుంటుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమోనీయుడే గాని మోయాబుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. తెలుగులో భాషాంతరం అది లేనట్టుగా నాకు అనిపిస్తుంది. తెలియదు, నేను తెలుగు చూడలేదు, నాకు తెలియదు. అందులో 2వ వాక్యంలో నా బైబిల్లో
ఇంగ్లీష్ లో రాయబడిన ఒక మాట, అక్రమముగా వివాహం చేసి జీవించిన వారు. లేకపోతే యూదులకు మాత్రమే ఏం చేసేది, పెళ్లి చేసుకోగలిగేది. యూదులు అన్యుడికి పెళ్లి చేసుకొని సంతాన భాగ్యం పొందిన పిల్లలు కూడా దేవుని యొక్క సమాజంలోకి రావడానికి ఏం లేదు, హక్కు లేదు. దాని అర్థం దేవుని యొక్క సంఘ బిడ్డలు కూడా పరిశుద్ధ వివాహానికి ఏమి ఇచ్చేటటువంటి తీరాలి, ఘనతనిచ్చేటటువంటి తీరాలి. చాలా మంది పరిశుద్ధ వివాహం చేయక ఆటపాట చేయడం ఆపేసి ముందు పరిశుద్ధ వివాహంలో రండి, తర్వాత ఈ ఆటపాఠాన్ని కొనసాగించండి. కాబట్టి దేవుడి వివాహం అన్న ప్రస్తావన బైబిల్లో మొదటిగా చెప్పారు కాబట్టి వివాహం ఏమై ఉంది, ఘనత చెందే ప్రక్రియలో ఉన్నది. పరిశుద్ధ వివాహం గురించి చెప్పడానికి పరిశుద్ధ వివాహంలో ఆచరణకి రాలేని వాడు, నేను అనుకోవట్లేదు పరలోకంలో ఉన్న వివాహం ఇందులో నువ్వు ఎక్కొచ్చని నేను అనట్లేదు. మరి నువ్వు దౌర్జన్యంగా దూరికి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం, నీ కష్టం, నాకు దాంతో సంబంధం లేదు. నేను చెప్పొచ్చాను మాట. అటువంటి వారిని ఎటువంటి వారు ఏ రీతి పరిశుద్ధ వివాహంలో ఏర్పాట్లు లేని వారు ఏ కాదు దేవుని యొక్క మందిరములో వారికి పాలింపు లేదు. ఎందుకు దేవుడు వారు అట్లాంటి వారికి పాలింపలేదు? కారణం ఏంటిది? దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక ఇశ్రాయేలునే ఏం చేయగలిగేది, వివాహం చేసుకోగలిగేది. దాని ద్వారా వచ్చిన సంతాన భాగ్యం ఇశ్రాయేలుని పిలవబడి తీరుతారు. ఒకవేళ ఒక ఇశ్రాయేలు ఒక అన్యుడిని పెళ్లి చేసుకుంటే, ఒక అన్య దేశంలోని పెళ్లి చేసుకుంటే పుట్టే సంతానం సమ్మిశ్రిత జాతిగా మారి తీరుతుంది. అందుకే దేవుని బిడ్డలు వివాహ విషయంలో ఏం చేయాలి, జాగ్రత్త పాటించుకు తీరాలి. ఇది పరిశుద్ధ వివాహం కానప్పుడు నువ్వు పరిశుద్ధ వివాహం అటెండ్ చేయలేవు. ఇది పరిశుద్ధ వివాహం కానప్పుడు నువ్వు పరిశుద్ధ వివాహంలో పాట పాడలేవు. ఇది పరిశుద్ధ వివాహం కానప్పుడు నువ్వు సంఘంలో దూరి రావచ్చు, కానీ పరలోకం నీకు అంగీకరిస్తారా లేదా, ఈ పగటి వల్ల దాని గురించి నీకు ఒక విస్తారణ నీకు కావాల్సి ఉన్నది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పిన 10 తరముల వరకు వారికి ఏం లేదు, అనుమతి లేదు. మూడోదిగా బైబిల్ చెప్పేది అమోనీయులు, మోయామి దేశస్థులు. వీరెవరు కాదు, దేవుని యొక్క బిడ్డల ఇంటిలో నుంచి పరిగెట్టి పారి వచ్చిన లోతు కుమార్తెలకు లోతుకున్న సంతానం గురించి రాయబడినట్టుగా బైబిల్ ప్రస్తావించింది. అయితే తెలుసుకు తీరాలి, నువ్వు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సమాజాన్ని, ఆత్మీయ సమావేశం విడిచిపెట్టేది ఎన్ని సంపాదనలు పొందుకున్నా, ఎన్ని పిల్లలను కాసుకున్నా, ఎంతమంది ఆస్తి సంపాదించుకున్నా అవన్నీ నీకేం చేసి తీరదు. దేవుని యొక్క సమావేశంలో ఎక్కి తీరడానికి ఏమి తీరదు, సదుపాయం ఇచ్చి తీరదు. అయితే ఇవన్నీ మీరు చదువుకు వచ్చినప్పుడు మీకు చాలా భయం కలిగి తీరుతుంది. అలాగైతే ఎవరు దేవుని యొక్క సమావేశంలో ఏం చేయగలిగేది, చేరగలిగి తీరేది, ఎవరు దేవునితో అనుబంధ చర్యలోకి రాగలిగి తీరేది అన్న రీతిగా బైబిల్ అక్కడ చదువుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సమాజంలోకి ఎక్కి తీరడానికి దేవుడు కొన్ని వ్యవస్థని ఉంచారు. ఆ వ్యవస్థని దేవుని యొక్క బిడ్డలు అది ఆచరించుకు తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి బోధించి తీరేది. మార్కు సువార్త పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనంలో చదివినప్పుడు దేవుని యొక్క సమాజంలో ఎక్కి తీరడానికి మొదటిగా మారు మనసు పొందుకు తీరాలి. రెండవదిగా దేవుని యొక్క శుభ సందేశాన్ని ఏం చేయాలి, విశ్వసించగలిగి తీరాలి. అట్లాంటి వారు ఏం చేయొచ్చు, వారికి ఆహ్వానం ఉంది సంఘము లోపల ప్రవేశించుకు తీరడానికి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఒక విషయం తెలుసుకు తీరాలి, మన సంఘానికి 7 స్తంభాలు ఉన్నాయి. ఈ 7 స్తంభాలు సంఘానికి లేకపోతే ఆ సంఘం దేవుని చేతుల అంగీకరణ పొందుకునే సంఘం కాదు. సంఘం అని నేను చెప్పేది బిల్డింగ్ కాదు, సంఘం అని నేను చెప్పేది ఎవరో కట్టించిన ఒక గృహం కాదు. సంఘం అని చెప్పేది మనం, నేను అన్న వ్యక్తిత్వం ఏమైంది, సంఘం అన్న రీతిగా పిలువబడి తీరింది. అపోస్తలుల క్రియలు 2వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చదివినప్పుడు 7 స్తంభాల గురించి బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. 37వ వచనం మొదటి స్తంభం గురించి బైబిల్ చెప్పేది మారు మనసు. దాని అర్థం సంఘము లోపల చేరి తీరడానికి, సంఘములో బాలభాగస్థ పొంది తీరడానికి నీలో ఏమి ఉండాలి, మారు మనసు అన్న ప్రక్రియలో ఉండాలి. ఒకసారి మారు మనసు కాదు, దైనందిన జీవితంలో ప్రతి మారు మనసు అన్న ప్రక్రియలో తీరాలి. రెండోదిగా బైబిల్ ప్రస్తావించేది నీళ్ళలో ముంచి ఏసి బాప్తిస్మం అన్న ప్రక్రియలోకి ఎక్కి తీరాలి. మూడోదిగా చెప్పినప్పుడు మాట అదే బాప్తిసానికి ఇంకొకరికి హైఫై చేసేసి పరిశుద్ధాత్మలో ఉన్న బాప్తిసం, పరిశుద్ధాత్మ పొందడం, పరిశుద్ధాత్మలో ఉన్న బాప్తిసం పొందడం తేడా. అర్థం కాలేదనుకుంటా. కొందరు పరిశుద్ధాత్మ పొందారని చెప్పేసి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారని బోగాట చెప్తూ తిరుగుతున్నారు. ఆ సంఘాలు కూడా కొందరు ఉన్నారు. దానికి దీనికి తేడా ఉంది. పరిశుద్ధాత్మ పొందడం,
పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం దాంట్లో ఏముంది? సెపరేషన్ ఉంది. ఈ చేతులు కడుక్కోవడం, మునిగి తీరడం దాంట్లో తేడా ఎంత ఉందో అంత తేడా ఉంది పరిశుద్ధాత్మ పొందడంలో, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడంలో. అర్థం కాలేదన్నమాట. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు? యేసయ్యను దేవుడిని ఒప్పుకు తీరడానికి, లేకపోతే సువార్త అన్న సందేశం నీ హృదయంలో కార్యం చేసి తీరడానికి, నిన్ను దేవుని దగ్గరికి జత కలిపి తీరడానికి దేవుని యొక్క ఆత్మశక్తి పరిశుద్ధాత్మగా ఏమని తీరుతుంది? కాస్త సహాయం ఇచ్చి తీరుతున్నది. దాన్ని మన భాషాంతరంలో చెప్పొచ్చు, కృప అని చెప్పొచ్చు. ఏ లిటిల్ ఫేవర్, కాస్త సహాయం అందించేది. దాని అర్థం ఎద్దుల బండి విపరీత భారం మోసేటప్పుడు ఆ ఎద్దుల బండి తోలుతున్న ఆయన ఒక భుజం ఇచ్చి తీరితే ఆ ఎద్దులకు ఎంత మాత్రం ప్రోత్సాహం కలిగి తీరుతుందో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రక్షణ పొంది తీరడానికి ఏమిచ్చి తీరారు? ఒక మెట్టు సహాయం ఇచ్చి తీరినట్ల. అలాగైతే ఆ సహాయంతో ఒదిగిపోవడం కాదు, దేని లోపలికి రావాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం లోపలికి రావాలి. అందుకే యోహాను చల్లనీటిలో బాప్తిసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రీతి కలిగిన బాప్తిసం? అగ్నితో ఏ రీతి తీరుతున్నారు? బాప్తిసం ఇచ్చి తీరుతున్నారు. ఆయన అగ్నితో ఉన్న బాప్తిసం పొందిన వారు ఆ బాప్తిసం మన ప్రక్రియ నడిచి తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట, ఆత్మశక్తి పొందిన వారు ఆత్మలో నడిచి తీరాలి, ఆత్మలో ప్రయాణం అయితే. అందుకే రాత్రి నేను చెప్పాను, పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు. ఆయన ఒక వ్యక్తిగా మీరు బోధించి, నడిపించి, బలపరిచి, సహాయపరిచినప్పుడు ఆయనకి తొక్కేసి, ఆయనకి అవమానపరిచి, ఆయనకి నచ్చలేదు అని నువ్వు చేసి పెట్టి, ఆయనతో ఏ రీతి కలిగిన అనుబంధం కేటాయించకుండా నువ్వు ఆరాధన చేసినా, పాటలు పాడినా, ఎన్ని పంటలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, పరిశుద్ధాత్మ వేదన పడి తీరితే దానికి ఏ రీతి కలిగిన క్షమాపణ దొరికి తెలియదు. అందుకే నిత్యం దేవుని యొక్క బిడ్డలు ఏ బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారు, ఆ బాప్తిసం పొందిన దాన్ని ఏం చేయాలి? ప్రస్తావించి తీరాలి. అది నీ కార్యాలలో కనబడి తీరాలి, అది నీ నడవడికలో కనబడి తీరాలి. 24 గంటలు అన్ని భాష మాట్లాడి 10 నిమిషాలు బూతులు మాట్లాడితే ఈ బాప్తిసం ఉంటుందా లేదా నువ్వే వివేచించుకో. అంటే కొందరు అంటారు 24 గంటలు అన్ని భాష మాట్లాడేసి 5 బూతులు మాట్లాడితే ఎవరే వింటారులే, అవ్వదు, జరగదు. అది నిన్నేం చేసి తీరవచ్చు? కలుషితం చేసి తీరు. అందుకే బైబిల్ ప్రస్తావించేది, అత్తరు వారి గుడ్డిలో గొప్ప చచ్చిన ఏర్పాటు అత్తరు పాడైపోయి తీరుతుంది. దీనికి మీరు బాగా అర్థం చేసుకుని రానంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 22 నుంచి కిందకి చదివితే దేని మూలంగా పరిశుద్ధాత్మ దుఃఖపరిచి తీరుతున్నది, దేని మూలంగా కొందరిలో నుంచి పరిశుద్ధాత్మ బాప్తిసము వారిలో నుంచి కోల్పోతున్నదో చాలా మంది జీవితం అక్కడ రాయబడినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అలాగే బాప్తిసం పొందిన దేవుని యొక్క బిడ్డ ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఆ బాప్తిసం ప్రక్రియ సంఘములో రివీల్ చేయగలిగారు. అదే మొదటి కాల సంఘములో పరిశుద్ధాత్మ శక్తి ఎలా దిగొచ్చి తీరింది? అన్ని భాషగా దిగొచ్చి తీరింది. ఎందుకని భాష నుంచి తీరారు? దేవుడితో మాట్లాడి తీరడానికి, వారికి క్షేమాత్మ దిగొచ్చి తీరడానికి. అంతటితో సరిపోలేదు, అది బయట ఉన్న ప్రజలకి దేవుడి దగ్గరికి ఆకర్షణ చెంది తీరడానికి నువ్వు ఒక వేదిక కట్టి తీరుతున్నావు. అలాగైతే పరిశుద్ధాత్మ బాప్తిసములో నువ్వు నిండి దాని యొక్క ప్రస్తావన చెయ్యలేకపోతే నువ్వే సువార్తకి అభ్యంతరపరిచిన గోడగా మారి. అర్థం కాలేదు. మరి నువ్వు దేవుడికి ఎదిరించి కీర్తన గోడగా ఉంటే ఈ రోజు ఉన్నది, రేపు ఉన్నది, అవతల ఉంటుంది. ఒక్కరోజు గోడ పగిలి ఏమైతే ఎవరు దానియాలు చూసిన కలలాగా ఒక అదృష్ట రాజు ఏం చేసింది? ఆ విపరీత పెద్ద ఎంతైనా ప్రతిమ ఏం చేసింది? తుత్తుని ఎలా పొడి చేసి తీరిందంటే దేవుడిని ఎదిరించిన వాడు ఒక్క గడియ నిలబడొచ్చేమో, దాని యొక్క ఇంకొక గడియ జీవితంలో పోతున్నది పొడి కూడా నీకు కనబడి తీరదు. అందుకే దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి సంఘం ఎక్కి తీరాలి, దానికి ప్రభావం ఇచ్చి తీరాలి. నిన్ను పరలోకానికి చేర్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసాన్ని ప్రస్తావించాలి, వాటిలో మునిగి తీరాలి, వాటిలో జీవించి తీరాలి. లేదు నేను బోల్డ్ ఎక్స్పీరియన్స్ అది నీ కర్మను వెళ్ళి అర్థం చేసుకో. 4వ బైబిల్ ప్రస్తావించే మాట వేర్పాటు. ఎక్కడి నుంచి నీకు వేర్పాటు ఉండాలి? లోకం నుంచి, లోక ట్రెండ్ నుంచి, లోక ప్రక్రియ నుంచి, లోక సిద్ధాంతంలో నుంచి నీకు ఏమి ఉండాలి? ఇది నిత్యం కాదు.
ఒకే కంచంలో పెట్ట కొందరికి జబ్బు. ఏ జబ్బు? 50-50 జబ్బు. మా ఊర్లో ఒక జంతువు ఉంది, చేపలానే ఉండదు. నీళ్ళలో నుంచి చూస్తే చేపలాగే ఉంటుంది. దీని పని ఏంటో తెలుసా? అలా ఉండి బేకరం అలా ఉండి ఓ చంపేస్తుంది. ఇట్ని చెట్టు అన్ని చిట్టు కొందరు అలాగే ఉన్నారు. ఏసయ్య బైబిల్లో ప్రస్తావించేది శిష్యులు చెప్పిన మాట, నేను మిమ్మల్ని మనుషులను పట్టే మనుషులు పట్టే చేపలు పట్టే చేపలు కాదు, మనుషులు పట్టే. అంటే కొందరు ఎలా ఉన్నారు? మనిషిగానే ఉన్నారు కానీ అది ఆడదా మగదా తెలియట్లేదు, అది ఆత్మీయ కూడా తెలియట్లేదు. చేపలాగే చూస్తాడు, చేపలాగే మొక్క ఉంటది. కానీ అవకాశం దొరికితే ఎక్కడ నీళ్ళు దొరికితే చెప్పి అందుకే ఇక్కడ కొందరికి ఇప్పుడు కూడా పంటలు సాగట్లేదు. చచ్చిపోయిన పోతా తినకపోతే తృప్తి అనిపించలేదు. ఆయన ఇవన్నీ చేసేసి పునాది ఎలా కొట్టేసి నిన్ను మరి సంఘం పిలవలేదు. అర్థం కాలేదు. ఈ 7 స్తంభాల్లో ఏదో ఒకటి పోయినా సంఘం అన్న ప్రక్రియ పడిపోతాం. అందుకే దేవుడి తీరాలి, వేరుపాటు తీరాలి. చాప భోజనం మనం తినలేము, పుట్టినరోజులు మనం పాటించలేము. ఏసయ్య చేయలేనిది, శిష్యులు చేయలేనిది, ఆదిమ సంఘం ప్రస్తావించలేనిది, పాత నిబంధనలో ప్రస్తావన లేని ప్రక్రియను ఆచరించి ఏ దేవుడు ఇష్టపడతావు? అర్థం కాలేదు. నీ దేవుడు సుఖపడతాడేమో. నేను బోధించే సత్యదేవుడు ఏడు సుఖపడదు. దాని మూలంగా వచ్చేది మీరే వివేచించండి. అదో అందుకే డ్రై డే లేదు, ఫ్రైడే లేదు, ట్రైడే లేదు, ఉమెన్స్ డే లేదు, మెన్స్ డే లేదు, ఇంకేం డే లేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం ప్రస్తావించేది దేవుని ఆనందించుతున్న హృదయానికి ఎప్పుడు పండగే. చదువుతున్నాను తిన్నా, అది ఒడియాలు తిన్నా అని సంతోషం. అందరికి ఇంటికాడ బిర్యానీ ఉన్న తెగదు సంతోషం. అందరి కోసం వండి పెట్టారు కానీ వీడికి సంతోషం ఉండదు, తిన్నోడికి సంతోషం ఉండదు. మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పే ఒక ప్రశ్న, అది మేము అభిమానంతో చెప్పాలా ఏం చెప్పాలా నాకే అర్థం కాదు. ఏది పెట్టినా అది ఏదో మా ఇంటి విషయం అభిమానం కదా. కారణం మా ఇంట్లో అందరూ ప్రార్థన చేసే పనులన్నీ చేసి పెట్టి ఏ సామాన్లు తెచ్చిన కారణం తెలుసా? ఇవన్నీ మనం సొంతం తెచ్చినవి కాదు. ఎవడో కష్టపడి, ఎవడో మోసుకొని, ఎవరో తీసుకొచ్చి ప్రార్థన చేయమని చెప్తే దాన్ని తీసుకొచ్చి వేసినప్పుడు ఆటోమేటిక్ దానికి ఫ్లేవర్ వచ్చేది. అది దుష్ట సాతాను చేసినా పర్వాలేదు. తెచ్చినోడు ప్రయాసపడి తెచ్చాడు, వండినోడు ప్రార్థన చేసి వండాడు, తిన్నోడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అది ఎంత ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక హౌస్ విజిటింగ్ వెళ్ళారు. విజిటింగ్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న కుమారుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఆ కూతురు వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడిపోతారని ఆ పాపకి ఏం చెప్పట్లేదు. కారణం అనేది పాపకు అంతగా మాటలు గిట్టలేదు, రావు. ఏదైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందో తెలియట్లేదు. పాస్టర్ గారికి భోజనం పెట్టాడు, పాస్టర్ గారికి చెప్పార్థమైంది. దీనికి ఏం కావాలి? ఒక పరిహారం కావాలి. పాస్టర్ గారు అన్ని భోజనం అనేది తిని స్తోత్రం చెప్పిన తర్వాత పాపని పిలిచారు. పాప పెట్టి వచ్చింది. పాప చున్నీ వేసుకుని రాయమ్మ అన్నారు. పాస్టర్ గారు నెత్తి మీద చెయ్యి ప్రార్థన చేసేవారు. దేవా టేస్ట్ రాకుండా, టేస్ట్ లేకుండా అభ్యంతరాలకు వచ్చి తీరేట్టుకున్నా ఆ శాపపు శక్తిని క్యాన్సల్ చేస్తా. నేటి ఉప్పు వేసిరా, పప్పు వేసిరా, టేస్ట్గా మార్చిరా. దానికి ఒక వాక్య ప్రస్తావన కూడా తెచ్చారు. నీకు అంచె దిగులు పడతాయి, నీకు కొట్టి దిగిపోబడతాయి. ఆ వాగ్దానం సత్యమైతే ఈ పాపలకు సంభవించారు. వర్షకాలం చేపల పులుసు తెచ్చింది. భాషగా తినలేక టేస్ట్కి చదువుకున్నాకేశారు. అర్థం కాలేదు. అందుకే నేను చెప్పి రావాల్సిన ప్రస్తావన లోకముతో మనకేం ఉండకూడదు, సంబంధం ఉండకూడదు. లోకం చెప్పింది అది బ్యాండ్ కట్టుకోమని ఇక్కడ చెప్పదు. ఏ బ్యాండ్? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఒక బ్యాండ్ కడితే ఫ్రెండ్షిప్ వచ్చే ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు. ఒక బ్యాండ్ కట్టితే వచ్చే ఫ్రెండ్షిప్ అలాగైతే మొత్తం వద్దా కట్టియండి. త్వరగా బాక్స్ లో పెట్టడానికి సమయం అయిపోయింది. ఊపిరి ఆడతాడు. హలో, ఒక బ్యాండ్ కాదు, ఫ్రెండ్ నిర్వహించి తీరేది. హలో, అదే లోక ట్రెండ్. అర్థం కాలేదు. ఎప్పుడైనా కాలంలో క్రిస్మస్ ట్రెండింగ్ వచ్చేసా చెట్లు ఎత్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు, ప్లాస్టిక్ తెచ్చి పెడతారు. నైనా ఎందుకురా ఆయన వాటిని పండగ చేసుకోవడం? ఈ
చర్చిలో ఎంతమంది తీర దశలో ఉన్నారు? 100 దొరికితే బాగుండు. అర్థం కాలే? ఒక 100 దొరికితే 100 రూపాయలు చికెన్ కొనేసి పిల్లలకి ఇస్తానని ఆశపడిన ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది తండ్రులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు కట్టు మొక్క ఇటు నవ్వి మింగేస్తే బాగుందని కొనుక్కోలేక మనసు బాధపడి తీరిన వాళ్ళు ఈ సంఘంలో ఉండేటప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేసి పెట్టి లోకానికి సాదృశ్యం చూపి తీరితే ఆ బాధపడిన వాడి బాధ దేవుడు చూస్తున్నారు. చర్చి వచ్చి చూసేవాడు డెకరేషన్ అక్కడ కాదు, లోపల నేను డెకరేట్ చేసుకుని నన్ను నేను వాక్యోపదేశంలో సరికొచ్చుకుని నేను లోక కలుషితంలో నుంచి నేను ఏం చేశా? మా ఇంటి దగ్గర పరిగెట్టింటికి వచ్చి బాబు మా చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు మీకు సంబంధం చూద్దామని చెప్పింది. మా చెల్లికి ఫోన్ చేసి ఆమె అంత డీటెయిల్ గా చెప్పలేదు. నా దగ్గరికి వచ్చింది, బాబు నేను నీకు ఒక సంబంధం చూసి పెట్టాను. ఓకే సరే అన్న. నేను ఆమెతో 2 ప్రశ్నలు, ఒకటి దేవుడి యొక్క సేవ పరిచయం ప్రార్థన, రెండోది నన్ను అలాంటి వాటిని ఏదైతే కూడా ఆశ ఉండకపోతే బాబు అలా చెప్తే ప్రాబ్లం అయిపోయింది. నేను అలా మీరు చెప్పి నాకంటే నాకు ప్రాబ్లం అయింది. అదే కాదు. హలో, పెళ్లికి ఎవరు దొరికినా కట్టుకోవడానికి రెడీగా ఉన్న రోజులు ఉన్నారు. నేను అట్టంటోడు కాదు. 99 లేట్ అయినా నో ప్రాబ్లం. మరి మీరు పక్కింటోడు చెప్పిన దానికి మీరు పక్కన మీ ఇష్టం, మీ కష్టం మీరు అనుభవించండి. అది మీ ఇంటి తప్ప, నా ఇంటి తప్ప. నీ ఇంటి విషయాల గురించి మాట్లాడాల్సింది నీ ఇంట్లో ఉన్నాడు. ఎవరో సలహా చెప్తే నీ పిల్లలకు పెళ్లి చేసి పంపించడం కాదు. అలా చేస్తే ఆ సరదాగా చికెన్ మాటలు చేస్తావు. నువ్వు తెలియలేవు, కక్కలేవు, వాళ్ళు చేయలేవు. సంఘం వచ్చి దానికి ఉపవాసం చేస్తారు. అయ్యే నువ్వు చేసుకుని రాదు. నేను చెప్పొచ్చే మాట, లోకముతో ఉన్న అనుబంధం అంటే కాదు, యుక్తమైనది కాదు. లోకం మనకి ఎప్పుడు శత్రువే. పోయిన రోజు నేను ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నాను. చెప్పారు, ఒరే క్రిస్మస్ అన్ని ఆపేసి. నేను సూపర్ అయింది కదరా. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు క్రిస్మస్ ఆపేశారా? మనకు ఉన్నదే 2 పండుగలు. నేను పండగ లేదు, గిడగా లేదు. ఏసయ్య క్రిస్మస్ పుట్టారని ఆధారాలు ఏమో ఉన్నాయా? మరి ఆధారం లేని దాని కొరకు ఇంత ఆరాటం పోరాటం దేనికి? క్రిస్మస్ బట్టలు లేదని చెప్పి అమ్మ నాన్న మొక్క తినేసేవాళ్ళు ఉన్నారు. నాన్న బలియనికి 82 కన్నాలు ఉంటాయి. ఏసీ గారు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అది చూడడానికి టైం లేదు. కానీ నేను చెప్పొచ్చే మాట, మనకి ఇలాంటి పండుగలు ఆచరణలు ఏమి లేవు. ఇవన్నీ లోక ట్రెండ్, లోకం చూపించే. ఏమి ఆపుతారు? ఎందుకు ఆపారు? దీనివల్ల ఏమై తీరింది? ఆత్మీకులు ఎవడు, ఆత్మీకులు ఎవరు? ఆత్మీకులు ఏం చేస్తారు? దేవుని సంతోషిస్తారు. ఆరాధన కొడతారు, ఆరాధన చేయడానికి అవకాశం ఉంటుంది. You will be excited inside his heart. తన సజీవులను సంతోషిస్తాడు. ఎక్కడో కూర్చొని ఆరాధన చెయ్యక్కర్లేదు. నేను ఎక్కడ కూర్చొని అక్కడ దిగొచ్చేది. నేను ఎక్కడ దేవుని వాక్యం ప్రస్తావిస్తే అక్కడ దుఃఖం చేసే దేవుడు. ఆయనకి ఏం అక్కర్లేదు, ఇట్లాంటి లోక ట్రెండ్ అక్కర్లేదు. హలో, కొందరికి ఒక సందేహం ఉంది. దేవుడుంటే మరణం ఎందుకు జరుగుతున్నది? దేవుడుంటే అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడుంటే అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడుంటే ఇలాంటి గలీజ్ పనులు దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? అలాగే దేవుడు లేడు అని చెప్పే కొందరు నిరీక్షణ వాదులు ఉన్నారు. సంఘ బిడ్డలు కూడా కొందరు ఉన్నారు. చేయొచ్చా? జరగచ్చా? ఎందుకలా జరిగేది? దానికి కూడా ఒక క్లోజర్ ఉంది. ఎవరు జరిపించి తీరారు కదా, వాడికి మౌనసు పొందించడానికి అవకాశం. అర్థం కాలేదు. ఎవడా దుష్క్రియ చేశాడో వాడికి అవకాశం మానవలసి పొందించారు. ఎవరో వార్త విన్నారో వారి దేవుని దగ్గర ఒక గుడ్డివాడుగా ఉండిపోయేసరికి యేసయ్య దగ్గరికి ప్రజలు ఆయన అడిగారు,
ఇప్పుడు దేవుడు చెడ్డపరచగా హల్లెలూయా శాతకాన్ని నమ్ముంచకుడు అంటారు కొందరు. శాతకాన్ని నమ్ముంచకుడు కాదు, ఆయన వ్యక్తి స్వార్థం అధికంగా ఏం చేసే దేవుడు ఎక్కించే దేవుడు. కొందరు పెళ్లి చేసుకున్నారు, భార్య వ్యక్తి స్వాతంత్రం ఎవరు, వ్యక్తి స్వాతంత్రం ఎవరు, శక్తి స్వాతంత్రం ఎవరు, జీవిత స్వాతంత్రం ఎవరు. దాని అర్థం వీడు కట్టుకున్నది దేనికి? పిల్లల్ని జైల్లో ఉంచడానికి. ఏ జైలు? వంట జైల్లో ఉంచడానికి. అదో 22 సంవత్సరాలు ఎగురుతున్న చెనక పక్షిలాగా ఎగిరిన పిల్ల ఇప్పుడు చెప్పలే అదే రాదేమో. నాకు అందరికి అక్కడ సొమ్ము అయిపోయింది, ఇన్ని లోపలే నా జీవితం కాదు. ఎప్పుడు నువ్వు వంట చేస్తావు అప్పుడే అక్కడ ఉండాల్సింది, తర్వాత వేరే అలాంటి కూరలు నేర్చుకోండి. ఏది తక్కువ సమయంలో పని అయిపోయింది. ఇది అలా లేదు, ఒకటి ఎలుగుతూ ఉంటే ఈ ఫోన్ ఎట్టేసుకుని మాట్లాడి అది ఉండదో అది సావదు. హలో నాతో లేదు అనుకుంటా. ఒక ట్రెండ్ మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. దాని యొక్క తప్పులు పొరపాట్లు జరుగుతున్నప్పుడు దేవుడు నీకు అవకాశం చేయలేదు, అలాంటివి జరగకుండా నువ్వేం చేయాలి? లోకాలు దేవుడి ప్రార్థన చేయాలి. అన్యాయం వర్తిస్తున్నది, పాపం పెరుగుతున్నది, లోక చేష్టలు ఎదుటి పైకి వస్తున్నది, దీన్ని అణిచివేసి నువ్వు రాలేవా? దీనికోసమే ఇట్లాంటి అక్రమాలు జరిగేటప్పుడు మనం చేయగలుగుతాం పని, మనం రివర్స్ అయిపోతాం, తుపాకీ పట్టుకుని దేవుని ఎదురు చేసేస్తాం. రాని దేవుడా, నేను నిన్ను నమ్మాను కదా, నేను నీకోసం ఉపవాసం చేశాను కదా, నేను కానుక పెట్టిలో వేసాడా, అవన్నీ దేని చేశావు? సో అండర్స్టాండ్, తెలుసు తీరి లోకం నీ మీద ఏం చేయడానికి అలాగే కదా సాతాను వేసే దగ్గరికి రాలేదా? 195 దేశాలకు ఆస్తి మొత్తం పంటాకి కదా సేవ చేతికి ఇచ్చారు. మన విశ్వాస చేతికి చాలా మానేసా రాసేసుకుని తిరిగారు. హలో హలో ఎన్నిసార్లు ఆరాధన ఎగ్గొట్టావు, ఎన్నిసార్లు ఆరాధన నిర్లక్ష్యపడి దాని అర్థం సాతాను ఆస్తి రాసించిన దానికి వేసాం, సంతకం పెట్టేసి కూర్చున్నాం. ఒకసారి అయితే ఓకే మనం చెప్పుకోవచ్చు, డైలీ కమెంటరీ. హలో ఆ ప్రస్తావన రాసిన సంతకానికి పరిహారం ఈ బతుకున్న ఆయుష్లో ఏం చేయాలి? ఇచ్చుకు తీరాలి అనే తెలుసుకు తీరు. ఒక ఆరాధనకున్న విలువ 195 దేశాలకున్న ఖరీదు కను ఇచ్చినది. హలో ఒక ఆత్మకున్న విలువ, దేవుడు ఒక ఆత్మ కోసం దేశంలో ఉన్న దేశంలో ఉన్న ఒక ఆత్మను విడిపించుకు తీరడానికి ఎంత ప్రయాసపడి అక్కడికి వెళ్ళి తీరాడు. అలాగైతే ఒక ఆరాధనకి, ఒక ఆత్మీయతకి, ఒక ఆత్మకి ఎంత మాత్రం మీరు ఎందుకు మనం సువార్త చెప్పేది? హలో హలో ఎందుకు మనం సువార్త చెప్పేది? మనకి తెలియట్లేదు. మనం ఎక్కడ ఉన్నాం? మన ఆత్మగోళంలో ఉన్నాం, ఆడు లోకగోళంలో ఉన్నాడు. లోకగోళంలో నుంచి ఉన్న ఒకరిని ఆత్మగోళంలోకి రప్పించి తీరాలన్నా బాధ్యత నీలో పడుతుంది. నువ్వు హల్లెలూయా స్తోత్రం స్తుతి మహిమ అని చెప్తున్నావు, నువ్వు బల్లారాధన తినేసి ఎంజాయ్ చేస్తుంది, నీ పిల్లల పరిస్థితి ఏంటి? హలో నేను అందుకే అప్పుడప్పుడు పిల్లలు మీకు బలారాధన ఇచ్చినప్పుడు వేరే అనిపించట్లేదా? అప్పుడు చెప్పేది మా టైం అవ్వలేదు, ఆయన టైం అవ్వలేదు కాదు, దానికి రెడీ అయితే చాలు. ఇక్కడ బల్లారాధన చేసినప్పుడు ఆయన పక్కన పెట్టేయడం కాదు, వారికి ఒక నిదర్శనం ఏంటిది? మీకు కూడా అవకాశం ఉందా? ఆయన ప్రక్రియలోకి ఏసయ్య వాక్యంలో ఉన్నవాడు నిజాయితీ కలిగిన వాడిని, పాపం నీలో ఉందని రావచ్చు. లోక సుఖముతో, లోక సాంప్రదాయంతో ఏమి అంటూ లేదండి. హలో అందుకే బలారాధన కొన్ని సంఘాల్లో ఈ ఆభరణాలు ధరించిన వాళ్ళకి ఇవ్వడం. మన సంఘాలు ఎత్తున్నారు కృపది, భాస్కర్ మీ మీద కృప, భాస్కర్ తెలిసి తీయని అందుకే కృప ఎత్తదు. ఇది ఇవ్వకుండా మళ్ళీ ఈడిది గణిత ఎవడకపోవడం కన్నా ఇచ్చి సాఫ్ట్ కార్నర్. ఆయన ఒక సాఫ్ట్ కార్నర్. ఒక విశ్వాసం చర్చికి వెళ్ళి కూతురున్న ఇంటికాడికి వెళ్తే ఆ చర్చిలో ఒక ప్రక్రియ ఉంది. ఏంటి?
ధరించిన వాడు ఏ ధరించిన ఆయన ఏమేమి 300 మంది విశ్వాసం ఉన్నారు. ఏమి పవర్ స్టార్ లాగా కుర్చీ మీద కూర్చొని ఇప్పుడు వస్తున్న మా దగ్గరికి బలవంతంగా అన్ని సిద్ధమాటగా పాస్టర్ గారు వచ్చేసి ఆమె దగ్గరికి సైడ్ చెప్పారు. ఈమె ఎక్సైట్మెంట్ పాస్టర్ గారు అక్కడ రారమ్మా ఏదో ఉన్నాయి. పరిశోధన తేలింది, లోకం ఉంది నీలో. నీ అమ్మ బయటిది లోకం నాలో లేదు, లోకం నాలో నీ చెవులుకున్నాయి లోకం, నీ కాలి మెట్టెలుకున్నాయి లోకం, నీ పట్టి ఏమున్నాయి లోకం, నీ నడు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు లేదు. ఓ బైబిల్ ఒక మాట, యాకోబు యాకోబు మామ ఇంట్లో నుంచి ఒక ఆమె ఏం చేసింది, లోకాన్ని తెచ్చింది. తెచ్చి ఏం చేసింది, దాని మీద కూకొని పోయి కొందరు ఈ సేమ్ ట్రెండ్ లో ఉన్నారు. హలో కూకునేటప్పుడు యోసేపు యాకోబు ప్రస్తావన వస్తారు 7వ అది ఎవరి చేతిలో దొరుకుతాదో మానమే. నువ్వు కూకున్నావు కదా, ఎవరైనా ప్రస్తావించి తీరితే పరిస్థితి ఆలోచించుకో. అలాగే లోకం నీకు అనుకూలమైనది కాదు, లోక సిస్టమ్ నీకు అనుకూలమైనది కాదు. అన్ని చోట్ల నీ కేసు నమోదు అవుతుందా? అవదు. ఇది ఉండాలి. पैसा की बात भाई, पैसा दिले चेन में हो, पैसा दिले पॉलिटिशियन ही पर हो, पैसा दिले सब नीचे पर हो. कॉलेज में दाखिला तो पैसा दिले के हो. अरे అది లోకపు ట్రెండ్. డబ్బు ఉంటేనే అన్ని ఏది అది లోకపు ట్రెండ్. కొందరికి ఈ డబ్బు లోపలికి వచ్చేసింది. మీటింగ్ పెట్టంటే డబ్బు కావాలి కదా, మరి నువ్వు లోకంలో ఉన్నావా నాయన? స్పెషల్ ఉపవాస ప్రార్థన నీకోసం కావాలి. ఈ లోకపు సంఖ్య ఎక్కడికి వెళ్ళాలి? Money and it's an idea in somebody's brain. డబ్బు ఎవడో తనలో ఒద్దికొచ్చిన ఒక సలహా ఎవరికి చెప్పాలో గాంధీ తాత అని చెప్పి డాలర్ కాగితం అని చెప్పేసి యూరో కాగితం అని చెప్పింది. అది ఎవడో తలకాయలో వచ్చిన ఇట్స్ అన్ ఐడియా. ఆ ఐడియా నీ చేతిలో పడుకుని అది ఉంది, నా దగ్గర ఉంది. ఇట్స్ ఓన్లీ ఎ లాట్ ఆఫ్ ఐడియాస్. ఎప్పుడైనా లోకానుకున్న ట్రెండ్ ఏముండాలి? అందుకే కదా రక్షణ పొందాలని డబ్బు ఇవ్వక్కర్లే, స్వతంత్ర పొందాలని డబ్బు ఇవ్వక్కర్లే, బాప్తిసం పొందాలని డబ్బు ఇచ్చుకెళ్ళే, సంఘంలో చేయాలి డబ్బు ఇచ్చుకెళ్ళే, పరలోకం వెళ్ళడానికి మనీ అంటారే. నో క్రైటీరియా ఆఫ్ దిస్ వరల్డ్. లోకానుకున్న ఏ సాక్ష్యం దేనికి వర్తించదు, ఆత్మిక విషయాలు వర్తించదు. అర్థం కాదు. హలో అలాగైతే లోక సౌకర్యాలు లోక సాంప్రదాయాల నుంచి, లోకముకున్న వాసన నుంచి, లోకముకున్న అలవాట్ల నుంచి, లోక ట్రెండ్ నుంచి అందుకే బైబిల్ ప్రస్తావించేది లోకముతో మనకేం ఉండకూడదు. అందుకే బైబిల్ అన్న ప్రస్తావించేది ఈ వంకరతనం చెందిన జనము నుంచి మీరు ఏం చేయాలి? సపరేట్ అవుట్. హలో అనే కొందరికైతే వంకర ఆలోచనే, తిన్నగా ఆలోచించండి. ఒకడు ఇంకా తిన్నగా మాట్లాడుతుంటే ఇది నెగిటివ్ వంకర ఆలోచిస్తాడు కదా. ఏసయ్య వచ్చిన బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళకి సర్వసత్వం అనిపించిన వాళ్ళు ఏమనుకుంటాం? మమ్మల్ని అదేంటది వంకర ఆలోచన. అర్థం కాలేదు. Somebody is saying you directly. నీకు తిన్నగా ఒక వ్యక్తి ఒక మాట ప్రస్తావించినప్పుడు నువ్వు అది వంకరగా ఆలోచిస్తే తప్పేవాడి. మన వాక్యం చెప్పారు కదా, హేరోను ఏసయ్య ఏమని పిలిచారు? అరే వీడికి ఏసయ్య అంటే ఎవరో తెలియాలంటే తిన్న ఏసయ్య దగ్గరికి వెళ్ళచ్చుగా. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేయాలి? మరి ఎదలేనోడికి సలహా చెప్పకూడదు, వంట రానోడు వంటకేం చేయకూడదు, అలా చేయకూడదు. అందించుకో అంతే తప్ప సలహా చేయకూడదు. ఈ వంటలో పాడవడానికి కూడా చాలా మంది వచ్చి ఏం చేస్తారు, బాలే ఇది బాలే అని ఈ వంట చేసేటప్పుడు ఇట్లాంటి రోడ్డు పక్కకు పోయి ఆ వంటను ఏం చేసేది, అసలు అనుభవం చేసేది.
ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నక్క అని పిలిచారు. గలాత్య సంఘ బిడ్డలకి పౌలు గారు ఏమని పిలిచారు? అవివేకులైన మూర్ఖులైన గలాత్యులారా. ఇలాంటి నేటి కాలంలో అభిషేకులను పిలిచి తీర్థం మరుసటి వారం బొబ్బస్కాయలు ఎలా పుట్టుకొచ్చేదో కనబడుతుంది. హలో, మరి ఎంత బాగా ప్రస్తావించారు. ఓ అవివేకులైన గలాత్యులారా, మేము చెప్పిన సువార్త కాక ఇంకొక సువార్తతో మీరు ఎంత త్వరగా ఏమైపోయారు, మోసపడిపోయారు. ఇవంతా కూర్చొన్నాడు. అయ్యగారు చెప్పొచ్చుగా, అయ్యగారు కొడుకు అయితే ఏంటి, ఏం తిన్నాడు అనుకుంటున్నాడు, నా వయసు ఏంటి నాకు తెలుసా, నువ్వు చెప్పుకో. చెప్పిన వాడు ఏసయ్య మార్గమని, ఏసయ్య జీవమని ప్రస్తావించాడు. దాన్ని ఒప్పుకు తీరడానికి హలో, ఇక్కడ మాట్లాడేది నేను కాదు, నా చేత దేవుడు ఏం చేస్తున్నాడు. నేను నమ్మేది ఈ పసిబాలు. ఇప్పుడు ఇక్కడ పాత ఎప్పుడు లేదు కదా, ఆ పాప దగ్గర వచ్చి బైబిల్ పట్టేసి వాక్య ప్రకారం నేను చేస్తున్నా, నేను ఆనందిస్తా, నేను ఆత్మలో సంతోషిస్తా. అది నా రహస్య పాపాలు నీ నేల మీద పడి తోలి దేవుడు ఒప్పుకుంటా. 95 years ఇంట్లో రావాలి. పాత శిశువులు చెప్పారు, I am ready for the kingdom of God. దేవుని యొక్క రాజ్యం చేస్తారు. పసిబాలు రావడానికి రెడీ, పసిబాలు రావడానికి రెడీ. హలో, అందుకే యేసు చెప్పారు, నువ్వు దాన్ని శుద్ధించకపోతే I believe even the stones can praise the Lord. Hallelujah. Praise the Lord. అందుకే రాయి దగ్గర నిలబడి చెప్పినా మనం అనుకుంటాం. రాయి చెప్తే మాట్లాడి పాల్చుకుంటాం. జ్ఞానం చెప్తే మాలని పాల్చుకుంటే మరి మనం చెప్పక్కర్లేదు, ఎక్కడ కొడతారు. దేవదూత వచ్చి లేపేసి భోజనం పెట్టిన మాలని పాల్చుకున్నారు. హలో, దేవుడు నీకు అప్పుడప్పుడు ఇలాంటి ప్రక్రియలో నడిపించేది. లోకం నుంచి బయటికి సంప్రదాయం నుంచి బయటికి లోకం నీకు శాశ్వతం కాదు. జన్మించేది వేరే లోకం నుంచి నువ్వు వచ్చే సందేశం అయితే మరణించేటప్పుడు కూడా ఈ లోక సందేశం విడిచిపెట్టి ఇంకొక లోకానికి ఎదిగి తయారైపు. అందుకే భక్తుల మరణం దేవుని దృష్టిలో శ్రేష్టమైనది, యోగ్యత చెందినది, ఐదోదిగా బయట ప్రస్తావించేది ఫెలోషిప్, సహవాసం. ఇది కొందరికి లేదు. సహవాసం అంటే ఆదివారం వచ్చి చెప్పడం పెట్టి చేయకూడదు కాదు. సహవాసం అంటే ఏంటిది? సంఘముతో ఉన్నవాసం. సంఘం సంఘ కాపాలి ఎక్కడ వెళ్తున్నాయో నువ్వు మేనేజ్ చేసుకోవాలి. మరి నువ్వు ఎక్కడికి చెప్పుతూనే రావాలి, నువ్వు కుంటోడు కానీ రావాలి. నీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంతో రావాలి. అదే చెప్పలేదు. హలో, ప్రాబ్లంతో వచ్చి కూర్చుంటే ప్రాబ్లం నేను తినాను. అదే కాదు. ఫెలోషిప్ ఏం కావాలి? కోయిలోనియా. అందరికి ఇది లేదు. గత 11వ తారీఖు నుంచి 27 లాస్ట్ నిన్నటితో ఎన్ని ఇళ్లలో ఏమైంది ప్రార్థన. మొదటి సాక్ష్యం, అయ్యా ఈ ప్రార్థన కూడా మన అనుబంధాలు ఏంటో తెలిసి లేదు. ఎవరెవరు కొడుకు, ఎవరెవరు కూతురు, ఎవరెవరు సంబంధం ఎక్కడికి నేనన్నా ఎవరూ చెప్పకుండా ఎవరూ చేయకుండా ఇలాంటి రెవల్యూషన్స్ వచ్చాయా? అయ్యా నాకు ఆనందం తలుగుచ్చి నా ఇంటి గొడవలు కూడా వాక్యండి. ఇరుగు పొరుగు అర్థమైన క్రీస్తు రకరకాల వంట తినగలిగాను. ఎప్పుడు వరకు ఒకటే తిన్నా. ఇప్పుడు నాకు అర్థమైంది రకరకాల టేస్ట్తో ఏం
దశంభాగం ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. 24 hours లో ఎన్ని గంటలు దేవుడు, అందులో ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు ప్రేరేపణ ఇస్తారు ఎంత దశంభాగం ఇవ్వాలి. ఐ బిలీవ్ దట్. నేను అలా చేస్తున్నాను. ఇంకా మా ఇంటికి ఒక ప్రవక్త వచ్చి చెప్పారు, మీ ఇంట్లో నుంచి దశంభాగం 10% కాదు 70% రావాలి. నేను, మా నాన్న, మా చెల్లి, మా అమ్మ, మా అందరూ ఉన్న టైంలో మా పాస్టర్ గారు వచ్చారు. 100 రూపాయలు దొరికితే 70 దేవుని పనికి ఉన్నది. 30 రూపీస్ మాత్రం నువ్వే నీరు నేటికి అలవాటు చేస్తాను. 10 నుంచి 70కి వచ్చాను. ఎందుకు దేవుడు అలా చెప్పారు? ఏమో ప్రత్యేక ప్రాణం ఉంటుందేమో దేవుడు అడిగితేరండి. నేను చెప్పొచ్చేమాట 70 ఇవ్వమని చెప్పినప్పుడు వేదన కలిగిన ఆనందంతో. అందుకే ఎప్పుడు 100 వచ్చినా 30-31 వచ్చేసరికి వారు చెప్తుంది ఒకటి అట్టించుకోవాల్సింది 70 అక్కడ దేవుంది. ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో. ప్రార్థన పుచ్చుకోవడం కాదు, ప్రార్థన ఇచ్చుకో. రాజుల కోసం మనం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి, సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి, ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. సౌకర్యంగా క్షేమంగా దేశం ఉండి తీరడానికి ఏం కావాలి? సో ఐ గాట్ వేదాల ప్రేరణ చేసే వీరుడు. ఆ పేద అంటే బలబలబలబల చెప్పడం కాదు, ఏకాగ్రత. ఏకాగ్రత ఏకాదశి కాదు, ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఎక్కడ కూకున్నాం పరివేశం మర్చిపోవాలి. అందరికి ఇది చెప్పే ఫోన్ అల్లుతో వెళ్ళిపో, చుట్టా చేసేసి కావాలి. అందుకే బైబిల్ చెప్పేటప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? క్లోజ్ యువర్ డోర్స్. ఎందుకు క్లోజ్? అట్రాక్షన్స్ అన్ని ఏం చేయాలి? క్లోజ్ అప్ చేయాలి. అందుకే బైబిల్ చెప్పేది గో ఇంటూ యువర్ ఇన్నర్ కోర్ట్స్. మీరు రహస్య గదిలోకి ఏం చేయాలి అంటే బయట నుంచి తలుపు కొట్టున్నాడు. ప్రార్థన చేసేది ఏం చేయాలి? వెనక నుంచి వచ్చేసి ముందు తాళం వేసేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేయండి. నువ్వు ఉన్నావా చచ్చావా కూడా అది అర్థం కాదు. ఆలోచించండి, కొంచెం కూర్చో. ఇది అలాగే 50-50 వ్యాపారం. ఇక్కడ కొందరు పాటలు పాడేస్తారు, పుస్తకం లేకపోతే పాట పాడుతున్నారు. మరి బాల సంప్రమణం అనుకుంటున్నారు. హలో, ఇఫ్ సంథింగ్ ఈస్ ఇన్సైడ్ యువర్ హార్ట్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ జంప్ అవుట్. హృదయం లోపల పాట ఉంటే ఎవరు దానికి ఏం చేయాలి? సాధన తప్పైతే ఏమైంది? ఏమొచ్చింది? అందుకే ఏకాగ్రత లేదు ఆరాధన. పాటలు ఏం లేదు, ఏదో ఉత్తిగా పాడుతున్నాను. నేను ఒక పెద్ద పాట కానీ నేను మీరు విన్న ఆటగాళ్ళు మీ సప్పట్లు మేము గొంతుకు చేపడం. నో, ఏం రావాలి? ఏకాగ్రత రావాలి. ఏకాగ్రత రావాలంటే మొక్కలు కూర్చోవాలి. ఏం చేయాలి? ఆ పాటను ఏం చేయాలి? తీరాలి. మనం అన్ని సప్పట్లతో ఎగరగొట్టేస్తాం, సప్పట్లతో పాటను చంపేస్తాం. నో, సప్పట్లు కావాలి. దేనికి? ఆ పాట నేను రీఛార్జ్ చేసి ఈ లోపల ఏకాగ్రత తెచ్చి లేకపోతే మిరియాము కన్నీరు తీసి డాన్స్ చేయడానికి కారణం ఏంటిది? ఆమెకి తెలిసింది ఈ ఎర్ర సముద్రం దాటించిన మామూలు కాదు, పౌరులు చేయాలి ఆహారం చేయడానికి కాదు. వాళ్ళకి తెలుసు ఈ దేశానికి పర్యావరణ పట్ల చేయడానికి అధికారి ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి, ఆరాధనలో ఏకాగ్రత ఉండాలి, ఏకాగ్రత చెప్పేది నిర్లక్ష్య భావంతో ప్రార్థన కూడా చేయకూడదు, పాట కూడా పాడకూడదు. సంబడి ఈజ్ ఫోర్సింగ్ యూ. ఎవరో నీకు నేను ఇప్పుడు చెంటించాడు ఒక పాట పాడు, ఆయన నిరుత్సాహం పొంది బాధపడి చేయాలి అలా చేయకూడదు. పాడమంటే పాడేయడమే. వచ్చింది ఓ 2 శరణాలు అయితే పాడేసి ఆపే శాపం ఇచ్చి పెట్టాడు. అది ఏం దేవుని పని చేసినా ఏం రావాలి? ఏకాగ్రత రావాలి. 120 సంవత్సరాలు ప్రస్తావించాడు నోహ. దేని గురించి? ఓ లార్డ్, నీతి కలిగి తీరేంతటిగా వ్యవస్థ వాక్యోపదేశం ప్రస్తావించాడు. 120 years, not 120 days, 120 years. Yet he did not have doubt. ఆయన సందేహం రాదు. ఎప్పుడైనా అన్నాడా? మనకి అలా చెప్తే
He did that job in a concentrated way. ఆ ఏకాగ్రతతో ఎవరు విన్నారో లేదు. అందుకే బైబిల్ చెప్పినట్టు లోకం అంతటికి వెళ్ళి ఎవరికి మనం మానవులకు మాత్రం పట్టుకుంటాం. అందరికీ చెప్పమన్నారు. దాని అర్థం ఎవరు కూడా వినాలి. మరి సాక్ష్యాలు ఉండాలి కదా. అర్థం కాలేదు. నువ్వు చెప్పావు అన్నదానికి ఏమి ఉండాలి? సాక్ష్యం ఎవరు? నువ్వు ఎక్కడ చెప్పావు కదా. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా. ఈ ఇంటికి ఎవరు సాక్ష్యం చెప్పి ఏమని నువ్వు నేను ఎవరి సింహాసనం మీద నిలవాలి? క్రీస్తు న్యాయం నిలబడాలి. అప్పుడు నువ్వు చెప్పావు కదా. ఆ రోజు 27వ తారీఖున ఆరాధన జరిగినప్పుడు నేను కురుక్కొని నోరు తెచ్చుకొని పాఠాన్ని మిగుతానని కూర్చున్నాను కదా. ఇటుకి లేచి చెప్పి ఎన్ని గంటల 9 గంటల 48 నిమిషాలకి మాస్టర్ గారు లోపల నుంచి వేపాటు పాఠాన్ని మిగడాన్ని నోరు తెచ్చింది, ఊపింది. ఇవన్నిటికీ ఎక్కడ ఏం చేయాల్సి వస్తుంది? అవన్నీ ఆలోచిస్తున్నాయి. నేను 10 కేజీ ఆలోచిస్తున్నది, నువ్వు 2 కేజీ ఆలోచిస్తున్నది. అవన్నీ ఒక రోజు లేచి నేను ఎక్కడ నుంచి చేయాలి? సాక్ష్యం ఇచ్చి తీరుతుంది. హలో, అదే వైపు చెప్పేది ఆకాశమో ఒక నాణ్యం కింద పడింది ఎత్తినా ఎవరికి కనబడలేదు కానీ కనిపించాల్సిన ఇట్స్ an act of proof. నువ్వు చేసేదానికి ఎన్ని ప్రూఫ్లు నీకు వ్యతిరేకంగా ఉన్నది ఎరగొట్టగలిగిన ప్రార్థన ఏకాగ్రతతో అయితే మాట దిగింది, కుటుంబాలు మారింది, పరిస్థితులు చాలా జరిగి అద్భుతాలు జరిగి ఇంట్లో ఖర్చు తీసుకోబడతాయి, ఈ పిల్లలు తీసుకోబడుతున్నారు. ఈ తరంలో వరకు మనకి అనుమతి లేని స్థానంలో ఏదైతే కలిగిన సమావేశంలో యోగ్యత లేని స్థానంలో ఈ ప్లాట్ఫామ్ ఆఫ్ గ్రేస్ కురపంతో ఉన్న వేదిక తయారు చేసి పెట్టి 7 సంపాదించి చెప్పారు. యూ బీ ద చర్చ్. నువ్వు సంఘంగా మారు. నీలో ప్రార్థన నివసించి ఉంటున్నది. నువ్వు దేవునికి ఏకరూపి అయి ఉన్నావు. యూ ఆర్ ద చర్చ్. అలా అందరికీ ఏముంది? యాక్సెస్ ఉంది. ఏది అది? ఈ 7 స్తంభాలని రెగ్యులర్ చెక్ చేయండి. ఏది 7 స్తంభాల గురించి చెప్పాను. వినాలంటే యూట్యూబ్లోకి లైవ్లో చూడండి. 7 స్తంభాలు. ఈ స్తంభాలు ఎక్కడైనా అక్కడ డిఫెక్ట్ అయిందా? డిఫెక్ట్ అయితే స్తంభాన్ని రినోవేట్ చేయండి. ప్రార్థన తగ్గిందా? రినోవేట్. ప్రార్థన తగ్గిందా? ప్రార్థన లేదా? ప్రార్థన ఏకాగ్రత. హలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మము తక్కువైపోయేవా? పరిశుద్ధాత్మలో క్రమం అవుతా. ఆ బాప్తిస్మలో దిగుతుందా? లోక విషయంలో లోక పారంపర్యాలకు ఆచారాలకు దిగుబడుతున్నావా? సంవత్సరం ముగించే లోపల కొందరు రెనోవేట్ అయి తీరి కొరకు రెడీ అయితే దేవుడు కూడా దీవించడు కాదు. దేవునికి వందనాలు. వైజాగ్ నుంచి ప్రియ సహోదరి పిల్లలు ఆయన రాలేదు. ఆ కుటుంబం ఒకసారి చెప్పండి కూడా దేవుడు విజ్ఞప్తి మన దోసలో వస్తారు. అదే విధంగా ప్రతాప్ కూడా మన మధ్యలో వచ్చాడు. ఆయన కూడా సత్యపట్టుకుని పోయిన రోజు మన గాంధీ బ్రదర్ ఉన్నారు. గాంధీ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక చిన్న బాలుడు సంథింగ్ 8 years ఉన్న ఒక కుమారుడు వారు ప్రయాణం వెళ్ళిన బండిలో ఒక అకస్మాత్తుగా ఒక ఘటన జరిగి ఆ బాబు దేవుని యొక్క సన్నిధిలో జరిగింది. ఆ కుటుంబం ఆ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. అధికంగా దుఃఖాక్రాంతులై ఉన్నారు. వారి పిల్లలు ఆ కుమారుడు ఆ మరణం అన్న ప్రక్రియలోకి వెళ్ళేదానిని ముఖాముఖి చూచి వారికి చాలా వేదన కలిగిన ఒక శారీరకంగా చాలా బలహీనత ఉన్నారు. ఆ పిల్లల కోసం ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆ కుటుంబానికి దేవుడు సమాధానం ఓదార్పు దయచేసి తీరాలి. గాంధీ బ్రదర్ కూడా దానికోసమే రాలేదని నేను అనుకుంటున్నాను. ఆ గాంధీ బ్రదర్ కోసం ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. కొందరు సంఘ బిడ్డలు వెళ్ళి ఆ కార్యక్రమం జరిగిన సందర్భంలో వెళ్ళి కలవడానికి దేవుడు భాగ్యం ఇచ్చి తీరాలి. అందుకే విషయం మీరు అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. గాంధీ బ్రదర్ని ఆ ఫ్యామిలీని దేవుడు ఆ మానసిక ఒత్తిడి నుంచి విడిపించి దేవుడి యొక్క సమాధానంతో నింపి తీరడానికి దేవుడు సహాయపడి తీరును కాక దేవుడు సహాయం చేసి తీరును. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి సమయం. తర్వాత ఒక విషయం మర్చిపోయి మన మధ్యలో సుశాంత్ చాలా రోజుల తర్వాత ఒక్కసారి ఆయన కోసం చెప్పడం పెట్టి
ముందు ఇంజిన్ వచ్చేసింది, ఇంకా భోగిలు 2 రోజులు వచ్చేస్తారు. ప్రార్థన చేయండి, ఎవరైనా దీవించినా పిల్లలు దిగుస్తారు, పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పడానికి స్టాండ్ స్టాండ్ స్పెషల్గా చెప్తావా? ఓకే, సరే.